వినీత్ గారు బేసిక్‌గా ఈవీ చార్జ్‌మెన్ అంటే ఏంటి? అది ఎలా ఉంటుందో అని మనం మాట్లాడుకున్నాము. ఇంతసేపు రమేష్ గారు చెప్పడం జరిగింది. సో, అసలు ప్రాక్టికల్‌గా దాన్ని ఎలా మనం యూజ్ చేయొచ్చంటారు? ఒకసారి దాని గురించి. సో ఇక్కడ మన టీ హబ్‌లో అయితే మన దగ్గర 1, 2, 3, 4 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్‌స్టాల్డ్ ఉన్నాయి. సో ఇదొచ్చేసి మన దగ్గర 22 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్. ఓకే. సో 2 గన్స్ ఉంటాయి దీనికి. ఇక్కడ, అక్కడ ఒకటి. సో అక్కడ ఆల్రెడీ ఒక కార్ ఛార్జ్ అవుతుంది. అక్కడ 2 వీలర్స్ అక్కడ. సో అవి చిన్నవి వచ్చేసి 3.3 కిలోవాట్స్. సో ఇది పెద్దది వచ్చేసి 22 కిలోవాట్స్. ఇది జస్ట్ యాజ్ అ ఛార్జింగ్ స్టేషన్ కాకుండా దీనికి 43 ఇంచ్ డిస్ప్లే కూడా ఉంది. సో రెవెన్యూ మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇట్ కెన్ బీ ఇన్ 2 ways. ఈదర్ కార్ ఛార్జ్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ డిస్ప్లే యాడ్స్ హియర్ అండ్ ఎర్న్ రెవెన్యూ. అండ్ అలాగే ఓన్లీ 2 వీలర్స్‌కేనా మీ ఛార్జింగ్ పాయింట్ 4 వీలర్స్ కూడా అవైలబుల్? సో ఇక్కడ ఉన్నది చూడండి, ఇది టైప్ 2 గన్ అని ఉన్నది. ఇది కార్స్కి వస్తుంది. సో మళ్ళా 3.3 కిలోవాట్స్, దానికి 3 పిన్ సాకెట్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకు బైక్స్కి వస్తాయి. ట్రక్స్కి కూడా వాడుకోవచ్చు, కానీ దానికి బెటర్ ఆప్షన్ వీ హ్యావ్ డీసీ ఛార్జింగ్ స్టేషన్స్. అండ్ అలాగే ఎమర్జెన్సీ పర్పస్ ఎవరైనా కూడా వెహికల్ ఇమిడియట్గా ఛార్జింగ్ కావాలి అనుకునే ఆప్షన్ కూడా ఉందంటారు ఇందులో? ఇమీడియట్గా కావాలంటే మన దగ్గర ఈవీ చార్జ్మెన్ యాప్ ఉన్నది. అది జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఫోన్పేనో గూగుల్ పేనో వాడినట్టు క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది డివైస్ మీద. ఇది స్కాన్ చేసి జస్ట్ స్టార్ట్ అవుతాగానే మీ కార్ ఛార్జ్ అయిపోతుంది. బట్ బై ది ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ రిసీవ్ ఫుల్లీ కార్ ఛార్జ్ మీ దగ్గర ఉంటుంది. సో ఏం ట్రబుల్ లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డిపెండ్స్, బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, టాటా టిగోర్. దీనికి ఒక 4 hours పడుతుంది ఫుల్ ఛార్జ్. సింగిల్ ఛార్జ్ మీద ఈ టాటా టిగోర్ అయితే 120 వెళ్తుంది అనుకుంటా. బైక్ అయితే ఓలా అయితే 100 వెళ్తాయి. అవి వచ్చేసి మన డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇది మన ఈవీ చార్జ్మెన్ 3.3 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్. దీనికి 3 పిన్ సాకెట్ ఉంటుంది. సో ఇక్కడ మనము 2 వీలర్స్ అన్నా 3 వీలర్స్ అన్నా దీనికైతే 3 పిన్ సాకెట్ ఛార్జర్ ఉంటుంది. అది ఇక్కడ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అన్ని ఛార్జింగ్ స్టేషన్కి ఒకటే ప్రొసీజర్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వాలెట్లో లోడ్ చేసుకోండి, స్కానర్ ఉంటుంది దీని మీద. సో ఈ స్కాన్ చేసుకొని మీరు ఒక్కసారి స్టార్ట్ కొట్టంగానే వితౌట్ ఎనీ ఇంటరప్షన్ బై ది ఎండ్ ఆఫ్ ద డే మీకు మీ వెహికల్ ఛార్జ్ దొరుకుతుంది. అది కరెంట్ పొయ్యి వచ్చినా ఏదైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినా అన్నీ హ్యాండిల్ చేస్తుంది. సో ఏం ప్రాబ్లం లేకుండా మీకు మీ వెహికల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇది టైప్ 2 ఛార్జింగ్ అని అనమాట. ఇది ఓన్లీ ఫర్ కార్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ యూ ప్లగ్ ఇన్ టు ద కార్లో పెట్టేసి దాని తర్వాత యాప్తోని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా. స్కాన్ చేసినాక స్టార్ట్ అవుతాగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది కార్.